అనుభవం కలిగిన వారు ప్రియులారా ఎంత మాత్రము సొంత నిర్ణయాలకు వారి జీవితాలను అప్పగించరు, వారి యొక్క ఆలోచనలను బట్టి నడుచుకొనరు. ఎందరు అంగీకరించారు వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. పిల్లలైన వారంట మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర పెట్టేటువంటి పరిశుద్ధాత్మను కూడా ప్రియులారా ప్రభు వారి హృదయాల్లోనికి పంపిస్తాడంటండి. అలా పంపించినప్పుడు నాయన తండ్రి నాకు ఈ అవసరం ఉంది, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, ప్రతి విషయంలో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని బట్టి నెరవేర్చడానికే ఇష్టపడతాం. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నేను నా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి రాలేదు కానీ తండ్రి చిత్త ప్రకారము తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను, తండ్రికి నన్ను నేను లోపరుచుకుంటున్నాను, విధేయత చూపించారంటండి. దినాన ఆత్మ నీలో ఉండటం ద్వారా జరిగే గొప్ప కార్యం ఏంటంటే దేవునికి సంపూర్ణంగా అప్పగించుకున్నట్లుగా విధేయత కనపరుస్తారండి. ప్రభు దృష్టి కూడా ఎవరి మీద ఉంటుంది దాన్ని లేఖనం సెలవిస్తుందంటే, ఎవడు దీనుడై భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు అట్టి వారిని ప్రభు దృష్టిస్తాడంట. ఈ దినాన సంపూర్ణంగా ఆత్మలో జన్మించిన అనుభవం కలిగి ఉండాలంటే ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో నీవు కనిపెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ సహాయం కొరకు విధేయత కలిగి మొరపెట్టినప్పుడు నువ్వు ఆత్మలో తిరిగి జన్మించగలుగుతావు. గొప్ప పెనుమార్పు నీ ప్రవర్తనలో వస్తుంది, నీ వ్యక్తిగత జీవితంలో వస్తుంది. ప్రియులారా ప్రతి విషయంలో కూడా జయ జీవితాన్ని కలిగి ఉండినట్లుగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మనకు సహాయం చేయగలుగుతారు. అంత మాత్రమే కాదు కానీ చివరిగా ఒక మాటను పేతురు రాసిన మొదటి పత్రిక 4వ మొదటి అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా ఆత్మలో జన్మింపజేస్తును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ శరీరానుసారంగా నడుచుకుని శరీరానుసారంగా పుట్టి మన జీవన విధానంలో ప్రియులారా మనం కొనసాగుతూ ఉన్నప్పుడంట ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మలో తిరిగి జన్మించినటువంటి మన జీవితాలను పరిశుద్ధాత్మని ద్వారా నడిపించుకున్నటువంటి మన జీవితాలనంట అక్షయమైనదిగా నిర్మలమైనదిగా వాడబారనటువంటి ఆ నిత్య స్వాస్థ్యానికి మనము చేరునట్లుగానంట ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మరలా మనలను ఆత్మలో జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మలో జన్మించిన వారు మాత్రమే అక్షయమైన వాడబారనటువంటి ఆ నిత్య స్వాస్థ్యములో ప్రవేశించగలుగుతారు. ప్రభువైన యేసయ్య నికోదేముతో చెప్పిన మాట కూడా అదేనండి. ఒకడు ఆత్మలో జన్మిస్తేనే తప్ప పైనుండి కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయమును పరిశుద్ధాత్మను మన హృదయంలో చేర్చుకుంటే తప్ప పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో నిత్యరాజ్యం కొరకు ఎక్కడ పరిశుద్ధపరచుకోలేరండి, ఎక్కడ సిద్ధపరచుకోలేరు. నీ ఆలోచనలు నిన్ను భ్రమ పట్టిస్తాయి ప్రియులారా, తప్పు ద్రోవలోనికి తీసుకుని వెళ్తాయి, మోసగిస్తాయి నీ ఆలోచనలు. ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రభువైన యేసయ్య అంటారు, వారి ఆలోచనలే వారికి ఉరిగా మారెను అని చెప్తాడండి. అర్థమవుతుందా? అందుకనే పరిశుద్ధాత్మని యొక్క సహాయం నువ్వు పొందుకున్నప్పుడు తిరిగి నీ అంతరంగంలో నూతనమైనటువంటి కార్యములు జరుగుతాయి. ఆత్మలో జన్మించిన అనుభవము, ఆత్మలో ముద్రించబడిన అనుభవము, ఆత్మ ద్వారా నడుచుకునేటువంటి అనుభవము, ఆత్మ ద్వారా ప్రతి పరిస్థితిని జయ జీవితం కలిగి ప్రియులారా జయించి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి వాడబారనటువంటి ఆ నిత్య స్వాస్థానికి వెళ్ళినట్లుగా ప్రభు అంట మన పట్ల కనికరం చూపిస్తున్నారంటండి. ఎంత గొప్ప కృప అండి. ఈ దినాన దేవుని సన్నిధికి వెళుతున్న నీ జీవితంలో అంతరంగంలో నూతనంగా ఆత్మలో జన్మించబడినటువంటి ఆత్మలో తిరిగి పుట్టినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. సమస్తము పాతవన్నీ గతించిపోయి ప్రభు కొరకు నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతన సృష్టిగా, నూతన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన్ని మాటల ద్వారా నేను సంధిస్తూ ఉన్నారు. ఆత్మ సహాయం కొరకు నువ్వు ఇప్పుడే వేడుకుంటే
ప్రియులారా, పరిశుద్ధాత్ముడు అంట అటువలే మన బలహీనతలను చూసి ఆత్మ మన పక్షంగా తానే మన కొరకంట విజ్ఞాపన చేసి ప్రతి విషయంలో నిన్ను చేయి పట్టి క్రమముగా నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అట్టి కృపా దైవాశిస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ సమయంలో నాయన మీ ఆత్మనని మాకు సంచకరువుగా అనుగ్రహించి ప్రభువా, ఆ ఆత్మ ద్వారా మా జీవితాల్లో ప్రభువా ఆత్మానుసారంగా నడుచుకున్నట్లుగా వాక్యం వలన మా హృదయాలను స్థిరపరిచి క్రమముగా మేము జీవించినట్లుగా మీ పిల్లలుగా కుమారులుగా మమ్మల్ని ముద్రించిన దేవా, మిమ్మల్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా మీ బిడలుగా మార్చిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఆత్మీయ యాత్రలో ప్రభువా మా మట్టుకు మేము కొనసాగటం కాదు కానీ మీ ఆత్మ సహాయముతో నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి ప్రభువా అయ్యా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా వాడబారినటువంటి ఆ నిత్య స్వాస్థ్యంలో అక్షయమైనటువంటి నాయన మీ నిత్య రాజ్యములో ప్రతి ఒక్కరూ ఉండినట్లుగా కృప చూపండి అయ్యా. నామకార్థ భక్తి నుండి విడిపించండి. ఆత్మానుసారమైన జీవితం జీవించి ప్రభువా అయ్యా యుగయుగాలుండేటువంటి ఆ నిత్యత్వంలో ప్రభువా మీరు ఆకడలు ఎత్తబడినట్లుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. మీ మాటల ద్వారా సంధించండి. పరిశుద్ధాత్మదేవ మీరు ఒప్పింపచేయండి, విడుదల కలిగించండి. ప్రతి బలహీనత మీద, ప్రతి విధమైనటువంటి వ్యసనం మీద నాయన అయ్యా జయ జీవితాన్ని కలిగి ఉండినట్లుగా ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.